హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భవాని. వెల్కమ్ టు త్రిబుల్ బ్లాగ్స్. నేను ఈరోజు మామిడికాయ చేపల కూర వండుతున్నాను. వీటిని చైనా గొరకలు అంటారు. వీటిని స్కిన్తో కూడా వండుకోవచ్చు. నేనైతే వీటికి ఎప్పుడు కూడా స్కిన్ తీసేసే వండుకుంటాను. ఈ కూరలోకి ఉల్లిపాయలు తక్కువే తీసుకోవాలి. మామిడికాయలు బాగా పుల్లగా ఉన్నవే తీసుకోవాలండి. ఎందుకంటే ఈ చేప ముక్కలు పులుపు ఎక్కువగా తీసుకుంటాయి. వీటిని ఊరు నుండి మా కీర్తివదన పంపించిందండి. భవానీ నీకు ఇష్టం కదా అని తనే నీట్గా స్కిన్ తీసేసి చేపలను చేసి పంపించింది. మా అత్తయ్య గారు కూడా వీటిని ఇలాగే చేస్తారు. వీటిని చేయడం నాకు రాదండి, అందుకే అత్తయ్య ఎప్పుడు చేసి పంపిస్తూ ఉంటారు ఊరు నుండి. ఉప్పు కారం ఎక్కువగానే పడుతుంది. ఎటువంటి మసాలాలు వాడకుండా ఈ చేపల కూరను చాలా టేస్టీగా వండుకోవచ్చండి. చేప ముక్కలు ఉప్పు కారం పసుపు ఆయిల్ అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకొని ముక్కలన్నీ బాగా మునిగే వరకు వాటర్ వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. బయట వర్షం పడుతూ వాతావరణం చాలా చల్లగా ఉంది కదండి. ఇటువంటప్పుడు ఇలా వేడివేడిగా చేపల కూర చేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా. చేపల కూర ఉడికేటప్పుడు ఎప్పుడూ కూడా గరిటతో కలపకూడదండి, ముక్కలు విడిపోతాయి. గిన్నెను మాత్రమే తిప్పుతూ దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకొని దించుకోవాలి. మరిన్ని నా వీడియోస్ని చూడాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు.